సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 ఏమి అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ sin 2 theta డివైడెడ్ బై 1 plus cos 2 theta 1 plus cos 2 theta is equal to tan theta. క్వశ్చన్ ఇలా అయినా అడగచ్చు, లేదా ఇంకో రకంగా కూడా అడగచ్చు. ఎలా అంటే నేను రాసి చూపిస్తాను చూడండి. ఆర్ క్వశ్చన్ ఇలా అయినా అడగచ్చు. ఎలా? tan 2 theta డివైడెడ్ బై 1 plus secant 2 theta 1 plus secant 2 theta. అర్థమవుతుందా? 1 plus secant 2 theta. అర్థమవుతుందా? సో ఇలా అయినా అడగచ్చు, ఇలాగైనా అడగచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే tan theta. ఈజ్ ఈక్వల్ టు ఎంత? tan theta. ఎలా అడిగినా ఆన్సర్ ఒకటే. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఎలా అడిగినా ఆన్సర్ ఒకటే అంటున్నాం కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. LHS ఏమి అంటే sin 2 theta డివైడెడ్ బై 1 plus cos 2 theta. ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఫస్ట్ది sin 2 theta ఫార్ములా 2 sin theta into cos theta. చెప్పినాను ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈడ 2 theta వచ్చిందంటే లోపల ఏమొస్తుందంటే దాంట్లో సగం 2 thetaలో సగం ఎంత? theta వస్తుంది. అర్థమైందా? తర్వాత 1 plus cos 2 theta. ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. ఏమి దీనికి ఫార్ములా అంటే 2 cos square theta. సో sin 2 theta ప్లేస్ లో ఏం రాస్తానంటే 2 sin theta into cos theta. అవునా? తర్వాత గుర్తుపెట్టుకోండి డివైడెడ్ బై 1 plus cos 2 theta. 1 plus cos 2 theta అంటే 2 cos square theta. అవునా? పైన ఒక 2 కింద ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. అవునా? పైన ఒక cos theta కింద cos square లో ఒకటి వెళ్ళిపోతే ఇంకో cos theta ఉంటుంది. sin theta by cos theta ఎంత అంటే tan theta. sin theta by cos theta ఎంత అంటే tan theta. అవునా? విచ్ ఈస్ యువర్ RHS, రైట్ హ్యాండ్ సైడ్. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమి అంటే ఫిఫ్త్ వన్ కాదు, దీంట్లోనే R అని ఇంకోటి ఉండ. ఏది అంటే ఇది తీసుకుందాం. LHS tan 2 theta is equal to 1 plus secant 2 theta. LHS is equal to R అని అడిగినారే ఆ క్వశ్చన్ చేస్తాను. tan 2 theta డివైడెడ్ బై 1 plus secant 2 theta. కానీ మనందరికీ తెలుసు ఏమి అంటే tan theta అంటే ఫార్ములా ఉంది. ఏంటది అంటే sin by cos. అదే secant theta ఫార్ములా ఉంది. ఏమది అంటే 1 by cos theta. tan 2 theta ని ఎలా రాసుకోవచ్చు అంటే sin 2 theta డివైడెడ్ బై cos 2 theta. అవునా? అదే విధంగా secant 2 theta ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 plus 1 by cos 2 theta. కానీ ఇక్కడ కింద ఏమవుతుందంటే cos 2 theta into 1 అంటే cos 2 theta వస్తుంది. అంటే cos 2 theta plus 1 మొత్తానికి డివైడెడ్ బై cos 2 theta. ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఇందాక క్యాన్సిల్ చేయలేము ఎందుకంటే కేవలం 1కి మాత్రమే ఉంది. సో పైన ఒక cos 2 theta కింద ఒక cos 2 theta. పైకి పోతే ఎలాగో రెసిప్రోకల్ ఏమవుతుంది? రివర్స్ వస్తుంది కదా, అదే వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మిగిలేది ఎంత అంటే sin 2 theta డివైడెడ్ బై కింద cos 2 theta plus 1 అన్నా 1 plus cos 2 theta అన్నా రెండు ఒకటే. కానీ sin 2 theta ఫార్ములా ఏమి ఇందాక రాశాను 2 sin theta into cos theta. అదే విధంగా 1 plus cos 2 theta కి ఫార్ములా ఏమంటే 2 cos square theta. 2 క్యాన్సిల్ అవుతుంది. cos వెళ్ళిపోతే sin by cos అంటే tan theta which is equal to RHS. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి అంటే ఇది ఫిఫ్త్ క్వశ్చన్. ప్రూవ్ దట్ cos 7a by secant a minus sin 7a by cosec a. sin 7a by cosec a. కొంతమంది cosecant a అంటారు, కొంతమంది cosec a అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, cos 8a ఆన్సర్ రావాలి. ఈ క్వశ్చన్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఫార్ములాస్ వస్తే ఈ క్వశ్చన్స్ ఏమీ మనకి ఇబ్బంది లేదు. ఫస్ట్ LHS రాసుకుంటా. LHS ఏముంది? cos 7a డివైడెడ్ బై secant a. అవునా? తర్వాత మైనస్ sin 7a డివైడెడ్ బై cosec a. కానీ అందరికీ తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది. ఏంటది అంటే cos a అంటే ఫార్ములా ఉంది. ఏమి అది అంటే 1 by secant a. అదే విధంగా sin a అంటే ఫార్ములా ఉంది. ఏమి అది అంటే 1 by cosec a.
కొసిక్ ఏ. సో ఇక్కడ 1/cosec a ని sin a గా, దీన్ని cos a గా రాసుకుంటాను నెక్స్ట్ స్టెప్ లో. చూడండి ఎలా రాస్తాను. cos 7a ఇంటూ బై సీకెంట్ ఏ పైకి వస్తే cos a మైనస్ sin 7a cosec a పైకి వస్తే ఏమవుతుందంటే sin a. అవునా, అర్థమవుతుందా? 1/secant a ఎంత ఫార్ములా cos a, పైన 1 ఉందనుకో 1/secant a. secant a ఫార్ములా ఏమమ్మా 1/cos a. కింద 1/cos a రాస్తే పైకి పోతే కింద 1 ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ లో 1/cos a రాస్తే 1 కిందనే ఉంటుంది, cos a పైకి వెళ్ళిపోతా ఉండ. అట్లా అర్థమైంది. డివైడెడ్ బై పోతే అంతే కదా, రివర్స్ అవుతా ఉండ. బై 1 రాసుకున్నా ఒకటే, లేకపోతే ఇప్పుడు దీని కింద 1 రాయలేదు కదా సార్ అంటే రాసినా ఒకటే, రాయలేదు. ఇది ఏం ఫార్ములా సార్ అంటే చాలా సింపుల్ ఫార్ములా. cos a cos b మైనస్ sin a sin b sin a sin b. ఏం సార్ దీనికి ఫార్ములా అంటే cos ఆఫ్ a ప్లస్ b. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫార్ములా, ఎందుకంటే లోపల మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే అక్కడేమొస్తుంది ప్లస్, ఇక్కడ ప్లస్ వస్తే అక్కడేమొస్తుంది మైనస్. ఏ అంటే ఎంత సార్ ఇందులో అంటే పెద్దది యాంగిల్ 7a, b అంటే a అంటే 7a, b అంటే a. సో దీన్ని మొత్తాన్ని ఇలా రాస్తాను, cos ఆఫ్ a ప్లస్ b అంటే 7a ప్లస్ a ఎంత సార్ అంటే 8a, cos 8a విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. అవునా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏది అంటే ఇది tan ఆఫ్ π/4 ప్లస్ θ మైనస్ tan ఆఫ్ π/4 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు 2 tan 2θ. సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 ఏమి అంటే tan ఆఫ్ π/4 ప్లస్ θ మైనస్ tan ఆఫ్ π/4 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు tan 2θ. సరేనా? LHS మాత్రం రాసుకోండి, సొల్యూషన్ లో LHS మాత్రం రాసుకొని tan ఆఫ్ π/4 ప్లస్ θ మైనస్ tan ఆఫ్ π/4 మైనస్ θ. π/4 అంటే 45, ఈ ప్లేస్ లో 45 ప్లస్ θ 45 మైనస్ θ వచ్చినా సేమ్ ఇట్లే చేయగలం, 45 డిగ్రీస్. ఇది రేడియన్స్ లో. సరేనా? దీనికి ఫార్ములా ఉంది tan ఆఫ్ π/4 ప్లస్ θ కి, రాస్తాను బాగా చూడండి. ఏమంటే దీనికి ఫార్ములా π/4 ప్లస్ θ కి 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ, 1 మైనస్ tan θ. అదే విధంగా tan ఆఫ్ π/4 మైనస్ θ కి ఫార్ములా ఏమంటే 1 మైనస్ tan θ బై 1 ప్లస్ tan θ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ ఫార్ములాస్, ఇక్కడ ప్లస్ వస్తే ఫస్ట్ లో ప్లస్ కింద మైనస్, మైనస్ వస్తే ఫస్ట్ లో మైనస్ కింద ప్లస్. సో అవి రెండు రాసుకుంటాను ఫార్ములాస్ ప్రకారం. 1 ప్లస్ tan θ డివైడెడ్ బై 1 మైనస్ tan θ. ఇక్కడ ఏమి అంటే 1 మైనస్ tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan θ. అవునా, అర్థమవుతుందా? సో ఇక్కడ ఎల్సిఎం ఏమి సార్ అంటే రెండిటికి ఎల్సిఎం అదే వస్తుంది. అవునా కదా? రెండు సేమ్ డిఫరెంట్ కాబట్టి రెండు వచ్చేస్తాయి. 1 మైనస్ tan θ ఇంటూ 1 ప్లస్ tan θ రెండు వస్తుంది. ఈడ 1 మైనస్ tan θ, ఈడ 1 మైనస్ tan θ ఉంది, లేనిదేది ఇది లేదు కాబట్టి ఇది పైకి పోయి దాన్ని మల్టిప్లై చేస్తుంది, అంటే 1 ప్లస్ tan θ హోల్ స్క్వేర్ వస్తుంది మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగతాది ఆడపోయి మల్టిప్లై చేస్తుంది, అంటే 1 మైనస్ tan θ ఇంటూ 1 మైనస్ tan θ అంటే 1 మైనస్ tan θ హోల్ స్క్వేర్. అవునా? ఇది ఏం ఫార్ములా సార్ అంటే చాలా ఈజీ ఫార్ములా, నేను రాస్తాను బాగా చూడండి. ఏంటి ఆ ఫార్ములా అంటే చూడండి, ఇక్కడ ఏమొస్తుందంటే జస్ట్ 1 మినిట్, 2 tan θ 4 మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ఎస్, ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. చూడండి ఏంటి ఆ ఫార్ములా అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. ఏమొస్తుంది? 4ab. అలాగే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్, అది a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి 4ab వస్తుంది. ఏమొస్తుంది? 4ab. a అంటే 1, b అంటే tan θ, 4 tan θ వస్తుంది. డివైడెడ్ బై కింద ఏం ఫార్ములా సార్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 1 మైనస్ tan స్క్వేర్ θ వస్తుంది. అవునా? 4 నెట్ రాసుకోవచ్చు సార్ అంటే 2 ఇంటూ 2, సో 2 ఇంటూ 2 tan θ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. ఇది దేనికి సార్ ఫార్ములా అంటే tan 2θ కి, ఈ బ్రాకెట్ కి ఫార్ములా ఏమి tan 2θ. సో విచ్ ఈస్ ద RHS. 2 tan 2θ. 2 రాలేదే, ఎస్ ఇక్కడ 2 ఉంది, 2 tan 2θ, 2 tan 2θ. అర్థమైందా? సో ఇది క్వశ్చన్, అర్థమైందా లేదా?
సో మొత్తం క్వశ్చన్ ఇది బ్రాకెట్ కి అంతా ఫార్ములా ఏమి అంటే 2 tan 2 తీటా. ముందర 2 ఉంది కాబట్టి 2 tan 2 తీటా. అర్థమైందా? సో ఈ దగ్గర నేర్చుకో.